వెల్కమ్ టు పొలిటికల్ మామా. హరీష్ రావుపై క్షుద్ర పూజల ఆరోపణల వెనుక అసలు నిజం ఏంటి? తెలంగాణలో సీనియర్ల అసంతృప్తి కారణంగా కాంగ్రెస్కు భారీ నష్టం తప్పదా? నర్సాపురంలో కాపు నేతలను అధికార ప్రతిపక్షాలు ఎందుకు దూరం పెడుతున్నాయి? కేంద్ర కేబినెట్లో భారీ మార్పులకు మోదీ శ్రీకారం చుట్టబోతున్నారా? ఇలాంటి కథనాలతో ఇవాల్టి పొలిటికల్ మామా మీ ముందుకు వచ్చేదే. తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు అభివృద్ధి సంక్షేమం నుంచి పూర్తిగా క్షుద్ర పూజలు, అఘోరాలు, చేతబడుల చుట్టూ తిరుగుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు లక్ష్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర స్థాయిలో విమర్శలతో విరుచుకుపడుతున్నారు. రాష్ట్రంలో కరువు రావాలని హరీష్ రావు పక్క రాష్ట్రాలకు వెళ్లి రహస్యంగా క్షుద్ర పూజలు చేయిస్తున్నారంటూ అధికార పక్షం ఆరోపణల వర్షం కురిపిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకంగా హరీష్ రావును అఘోరారావు అంటూ తీవ్ర పదజాలంతో దుయ్యబడుతున్నారు. హరీష్ రావు ఇతర రాష్ట్రాలకు వెళ్లి నిజంగానే అఘోరా పూజలు చేశారా? ఈ క్షుద్ర రాజకీయాల ఆరోపణల వెనుక ఉన్న అసలు నిజమేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. సాధారణంగా ఎన్నికల సమయంలో లేదంటే రాజకీయ సంక్షోభాల సమయంలో నాయకుల మధ్య మాటల యుద్ధం జరగడం సాధారణం. కానీ తెలంగాణలో ఇప్పుడు అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఏకంగా చేతబడులు, అఘోరా పూజల పేరుతో పాలిటిక్స్ నడుస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీలో కీలక నాయకుడిగా ఉన్న మాజీ మంత్రి హరీష్ రావును అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తున్నారు. ఆయనపై గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత తీవ్రమైన ఆరోపణలు గుప్పిస్తున్నారు. రాష్ట్రంలో వర్షాలు పడకుండా కరువు విలయ తాండవం చేయాలని హరీష్ రావు కుట్ర పన్నారని అధికార పక్షం ఆరోపిస్తోంది. అందుకోసం ఆయన ఇతర రాష్ట్రాలకు వెళ్లి అత్యంత రహస్యంగా క్షుద్ర పూజలు చేయిస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తోంది. ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి హరీష్ రావును అఘోరారావు అంటూ అభివర్ణించారు. అభివృద్ధి, పాలనాపరమైన విమర్శలు పక్కకు వెళ్లిపోయి ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలు పూర్తిగా ఈ క్షుద్ర పూజల ఆరోపణల చుట్టూనే ప్రదక్షిణలు చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మహేష్ కుమార్ గౌడ్ ఈ వ్యవహారంలో నిర్దిష్టమైన తేదీలు, ప్రాంతాలను ప్రస్తావిస్తూ హరీష్ రావును తీవ్రంగా ఇరుకున పెడుతున్నారు. గత మార్చి 2న తమిళనాడులోని ప్రసిద్ధ ప్రాంతమైన తిరుచికి, అలాగే జూన్ 1న కర్ణాటకలోని శివమొగ్గాకు హరీష్ రావు రహస్య పర్యటనలు చేశారని ఆయన అధికారికంగా ప్రకటించారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లినప్పుడు ఆ వివరాలను ఎంతో పారదర్శకంగా బయటపెట్టిన హరీష్ రావు ఈ తిరుచి, శివమొగ్గ పర్యటనల వివరాలను మాత్రం ఎందుకు గోప్యంగా ఉంచారో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని పీసీసీ చీఫ్ గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. కేవలం రాష్ట్రంలో వర్షాలు పడకూడదన్న దురుద్దేశంతోనే ఆయన పక్క రాష్ట్రాలకు వెళ్లి ఇలాంటి క్షుద్ర పూజలు చేయిస్తున్నారన్న బలమైన అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాను హరీష్ రావుపై ఎలాంటి తప్పుడు ప్రచారం చేయడం లేదని, బాధ్యతాయుతమైన పదవిలో ఉండి తాను అడుగుతున్న ఈ సూటి ప్రశ్నలకు హరీష్ రావు తక్షణమే వివరణ ఇవ్వాలని మహేష్ గౌడ్ పట్టుబడుతున్నారు. కేవలం పీసీసీ చీఫ్, ఇతర నాయకులే కాకుండా సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ అంశాన్ని అత్యంత తీవ్రంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. గత 3 రోజుల నుంచి ఆయన పాల్గొంటున్న ప్రతి బహిరంగ సభలోనూ ఇదే చేతబడుల అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. రాష్ట్రంలో కరువు రావాలన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ నేతలు పక్క రాష్ట్రాలకు వెళ్లి మరీ క్షుద్ర పూజలు చేస్తున్నారని ముఖ్యమంత్రి ఆరోపిస్తున్నారు. ఇలాంటి తప్పుడు ఆలోచనలతో చేసే చేతబడులు తిరిగి వారికే బెడిసి కొడితే జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఆ పరిస్థితి వస్తే బీఆర్ఎస్ నేతలు తమ ఫామ్ హౌజ్ల నుంచి కనీసం బయటకు కూడా రాలేరని ముఖ్యమంత్రి బహిరంగంగానే వార్నింగ్ ఇచ్చారు. సమాధానం చెప్పాలని అడిగితే తమ పార్టీ నేతలకు లీగల్ నోటీసులు ఇస్తున్నారని, 10 ఏళ్లు అధికారంలో ఉన్న సీనియర్ నాయకులు ఇలాంటి నీచమైన పూజలా చేసేది అని సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాజాగా వరంగల్ పర్యటనలోనూ హరీష్ రావును అఘోరారావు అంటూ రేవంత్ రెడ్డి విమర్శించడం రాజకీయ దుమారాన్ని మరింత రేపింది.
కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఈ తీవ్రమైన ఆరోపణల పట్ల భారత రాష్ట్ర సమితి దీటుగానే స్పందించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ వ్యవహారంపై స్పందిస్తూ అధికార పక్షం తీరును తప్పుబట్టారు. ఒక హిందువుగా హరీష్ రావు గుడికి వెళ్లడం తప్ప అని ఆయన సూటిగా ప్రశ్నించారు. తమ పార్టీకి ఎలాంటి క్షుద్ర రాజకీయాలు తెలియవని, కేవలం ప్రజల పక్షాన నిలబడే స్ట్రైట్ పాలిటిక్స్ మాత్రమే తెలుసని కేటీఆర్ స్పష్టం చేశారు. మరోవైపు హరీష్ రావు ఈ ఆరోపణలను న్యాయపరంగా ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ వ్యక్తిగత ప్రతిష్టను దిగజారుస్తున్నారంటూ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు పలువురు కాంగ్రెస్ ముఖ్య నేతలకు ఆయన లీగల్ నోటీసులు పంపించారు. తాను క్షుద్ర పూజలు చేశానంటూ నేరపూరితమైన వ్యాఖ్యలు చేసినందుకే ఈ నోటీసులు పంపినట్లు ఆయన అధికారికంగా ప్రకటించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటి ఆరోపణలు చేయడం కాంగ్రెస్ నేతల మానసిక అసమతౌల్యానికి నిదర్శనమని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో సివిల్, క్రిమినల్ పరువు నష్టం దావాలు వేస్తానని ఆయన ఆ నోటీసులో స్పష్టం చేశారు. హరీష్ రావు లీగల్ నోటీసులు పంపించినప్పటికీ కాంగ్రెస్ నేతలు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ముఖ్యమంత్రి మొదలుకొని మంత్రులు, ఎమ్మెల్యేల వరకు అంతా ముప్పెట దాడి చేస్తూ ఉండడంతో ఈ క్షుద్ర పూజల వ్యవహారం ఇప్పుడు ప్రజల్లోకి అత్యంత బలంగా వెళ్లిపోయింది. గ్రామీణ ప్రాంతాల్లో సైతం సాధారణ ప్రజానీకం ఇప్పుడు ఇదే అంశంపై విస్తృతంగా చర్చించుకుంటున్నారు. దీనికి తోడు ఇతర రాష్ట్రాల్లోని ఆయా ప్రాంతాలకు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో హరీష్ రావు నేరుగా ఎలాంటి స్పష్టమైన వివరణ ఇవ్వకపోవడం ప్రజల్లో మరింత చర్చకు, అనుమానాలకు దారితీస్తోంది. ముఖ్యమంత్రి స్వయంగా వరుస సభల్లో ఈ అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తూ ఉండడం పొలిటికల్ హీట్ను మరింత పెంచుతోంది. ఒక పక్క అధికార పార్టీ వ్యూహాత్మక దాడి, మరోపక్క ఆశించిన స్థాయిలో కౌంటర్ ఇవ్వలేకపోవడం బీఆర్ఎస్ క్యాడర్ను ఆందోళనకు గురిచేస్తోంది. పార్టీలో ట్రబుల్ షూటర్గా, సంక్షోభ సమయాల్లో వ్యూహకర్తగా పేరున్న హరీష్ రావు ఇప్పుడు కాంగ్రెస్ నేతలు చేస్తున్న వరుస ఆరోపణలతో స్వయంగా ట్రబుల్లో పడిపోయారని, డిఫెన్స్లోకి వెళ్లిపోయారని పొలిటికల్ సర్కిల్స్లో జోరుగా డిస్కషన్స్ నడుస్తున్నాయి.